నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్। ఉపాధి హామీ పథకాన్ని నీరు కార్చి దేశవ్యాప్తంగా కోట్లాది మంది కూలీల పొట్టకొట్టినందుకు నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అటు కుట్రలను తిప్పికొట్టి ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదినారాయణ విజ్ఞప్తి చేశారు। వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రామ సభల్లో భాగంగా సతుపల్లి మండలం గంగారం బేతపల్లి గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో పాల్గొని ఆయన మాట్లాడారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఉపాధి హామీ పథకానికి 2007లో 1,50,000 కోట్ల కేటాయింపులు జరిగితే నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో నిధులు కోత పెట్టి కేవలం 80,000 కోట్లు కేటాయించి వాటిని ఖర్చు పెట్టకుండా చేతులు దులుపుకున్నారని విమర్శించారు। కార్పొరేట్ సంస్థలకు ప్రధాని అదానీ అంబానీలకు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్న మోదీ ప్రభుత్వం ఉపాధి కూలీలకు కూలీ రేటు పెంచేందుకు చేతులు రావటం లేదని విమర్శించారు। కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు నాయకులు గుంజా సత్యం, మహిళా సమాఖ్య సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి ఎస్కే రంజాన్, బి యువజన సమాఖ్య కన్వీనర్ ఎస్కే హమీద్, సీతారామమ్మ, మాజీ సర్పంచ్ నల్లంటి లక్ష్మి, అలివేలు, తాటి పొట్టయ్య, వెంకటేశ్వరమ్మ, సత్యవతి, మహాలక్ష్మి, సీతమ్మ, రాజ్యలక్ష్మి, కృష్ణ, ప్రసాద్ 400 మంది పైగా కూలీలు పాల్గొన్నారు। 7 రూపాయలు మనిషికి 7 రూపాయలు పెంచి ఈ దేశంలో కూలీలను మేము ఉద్ధరిస్తామని చెప్తుండే ఇంకా ఆయన స్టేజ్ ఎక్కితే చెప్తున్న మాటలు బ్రహ్మాండంగా అమ్మా దగ్గరండి అమ్మా ఆయన స్టేజ్ ఎక్కితే ఏం చెప్తున్నారంటే ఆదమీ అచ్చా హై పేదలంతా బాగుండాలంటే మేము బాగు చేస్తామని చెప్తారు। ఏం బాగు చేశాడండి? 2 సార్లు ఫోటో దిగాల కూలాడు బుద్ధుందా ప్రధానమంత్రి మోడీ అని అడుగుతున్నాం। 2 సార్లు ఫోటో దిగాల మనం పూజ చేయడానికి। కానీ ఆయన చెప్పిండే నిన్న అంబానీ అని చెప్పి పెట్రోల్ బంకుల కంపెనీ ఉన్నటువంటి ఆయన విమానాలు ఉండే ఆయనకి ఆయన కుంటి కొడుకు పెళ్లి చేసిండు చూసారా టీవీలో 5,000 కోట్లు ఖర్చు పెట్టిండు పెళ్లికి। ఆయనంట బ్యాంకులు అప్పు తీర్చలేకపోతుందని చెప్పి నిన్న లేదు మొన్న 12,000 కోట్లు రద్దు చేసిండు ఆయనకి। మనకి 7 రూపాయలు పెంచిండు, ఆయనకి 12,000 కోట్లు ఇచ్చిండు। ఏం చేయాలి ఈ మోడీని? ఏం చేయాలి మనం? అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయన నోటుకొచ్చినట్టు చేస్తా ఉన్నాడు। కాబట్టి ఒకటే మీరు వినమ్మా, ఆయన అధికారంలోకి వచ్చినాడు ఏం చెప్పిండంటే నన్ను అధికారంలో తీసుకురండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయలేకపోతుంది, పేదలను బాగు చేయలేకపోతుంది, నల్లధనం ఉంది ఈ దేశంలో, పెద్దోళ్ళు దాచుకున్నారు, స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నారు డబ్బులు, ఆ డబ్బులు తీసుకొస్తా మీరందరూ జీరో అకౌంట్ జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేయండి అంటే జీరో అకౌంట్ ఓపెన్ చేశారా? మీరందరూ చేశారా? జీరో అకౌంట్ ఓపెన్ చేశారా? మనిషికి 10 లక్షలు వేస్తానని చెప్పిండు నిన్నమ్మా అమ్మ రోజు ఒక్కొక్క మనిషికి 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పిండు। 15 రూపాయలు వేశారు ఎవరికన్నా? 15 రూపాయలు నిన్న ఆర్బీఐ బ్యాంక్ గవర్నర్ ప్రకటన చేసిండు, మన పేదోళ్ళు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ అకౌంట్ లో డబ్బులు లేకపోతే మన మీద చేసినటువంటి ఫైన్ మోడీ వచ్చిన తర్వాత 8,900 కోట్లు ఫైన్ వేశారు మనకి పేదోళ్ళకి। అంటే మనకు తెలియకుండానే మన అకౌంట్ నుంచి 300, 400, 500 కట్ అయిపోతుంది। పోతున్నాయా లేదా? అంటే పేదలకి 15 లక్షలు వేస్తున్నానని చెప్పినటువంటి మోడీ మన దగ్గర నుంచి 8,900 కోట్ల రూపాయల డబ్బుల్ని కాజేసి ఎవరికి ఇచ్చిండు? అంబానీ గారికి ఇచ్చిండు 12,000 కోట్లు। కాబట్టి ఇలా మనం అడుగుతున్నాం, పేదలకి సేవ చేస్తారని మోడీ ఆనాడు ఎప్పుడు 2005లో 1,50,000 కోట్లు అమ్మా దగ్గరండి పెట్టుకోవాలి కోట్లు ఇస్తే ధరలన్నీ పెరిగినాయా తగ్గినాయా? 1,50,000 కోట్లు ఆనాడు ఇస్తే నిన్న బడ్జెట్ లో మోడీ ఎంత ఇచ్చిండో తెలుసా మనకి? 80,000 కోట్లు ఇచ్చి అందులో 50,000 కోట్లే ఖర్చు పెట్టారు, 30,000 కోట్లు ఖర్చు పెట్టారు, డబ్బులు మిగిలిపోయింది మండలం। మరి మనకు కూలి వస్తుంది ఇక్కడ 298 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి వస్తున్నాయా మనకి? 298 వచ్చినాయా? 250 వచ్చినాయా అమ్మా? వచ్చినాయా? ఎవరికి రాలే। అటు దాచిపెట్టి ఏం చెప్తాం తెలుసా? ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలంటే ఈ డబ్బుల్ని ఆపాలా అంటే మనకిచ్చే డబ్బుల్ని ఆపాలా, మనకిచ్చే బియ్యాన్ని ఆపాలా,
మనకిచ్చే పంచదార ఆపాలా, మనకిచ్చే కందిపప్పు ఆపాలా, మనకిచ్చేటువంటి రేషన్ షాపుల్లో ఇచ్చేటువంటి ఉప్పును కూడా ఆపాలా. మరి ఈ డబ్బులన్నీ ఎవరికి ఇవ్వాలంటే విమానాలు తయారు చేసేవాడికి, పెట్రోల్ బంకులు నడిపేవాడికి, కమిషన్ దారులకి, కార్పొరేట్ దారులకి ఇవ్వాలి. ఇది చేస్తాను అగమ్మ. కాబట్టి మనం మీకు ఒకటే చెప్పేది ఇలా, పేదలం మనం ఈ ఉపాధి హామీ పథకం మన పేదవాడి కోసం వస్తే ఏంది, గతంలో ఏం చేశారు, మచ్చ వేశారు, పేరు రాశారు. పేరు రాయటం అయిపోయింది. 3 సంవత్సరాల క్రితం ఒకసారి ఫోటో తీశారు, రోజుకు ఒకసారి ఫోటో తీశారు. ఇప్పుడు ఎన్నిసార్లు ఎత్తున్నారు అంటే ఈ పనిలోనంట మనం పని చేయకుండా 1 గంట 2 గంటలు ఉండి వెళ్ళిపోతున్నాం అని చెప్పి 4 గంటలు ఉండాలని చెప్పి ఫోటో పెట్టారు. న్యాయమేనిది ఏమ్మా? ఇది న్యాయమేనా? వచ్చే డబ్బులు ఎంత? 150 రూపాయలు మించి 200 మించి ఇప్పటి వరకు ఎక్కడా రాలే. ఎక్కువ వచ్చిన ఉంటే ఎవరైనా చేయొద్దు, రాలే. కానీ ఈ డబ్బులు ఎక్కువైపోయినాయి, పేదలు మాటినట్లేదు. కాబట్టి 4 గంటలు అంటే మనం ఏం చేసామంటే గతంలో 2 గంటలు 3 గంటలు చేయాల్సిన పని చేసి అవకాశం ఉంటే ఇంకో పనికి పోయాం. అవకాశం ఉంటే ఇంకేదైనా పని ఉంటే దూరం చుట్టాల పని ఉంటే అటు పోయినాం, మన పని మనం చేసుకున్నాం. కానీ ఇప్పుడు అది కాదు. నువ్వెప్పుడన్నారా మొదటి ఫోటో దిగిన తర్వాత అమ్మ పేదపల్లెలు కూర్చున్నారా 4 గంటలు ఉండి ఫోటో దిగిపోతే మరి ఇస్తావా? కొలతలు లేకుండా మనం అడుగుతున్నాం, మన కూలి సంఘం అడుగుతుంది, మన కమ్యూనిస్ట్ పార్టీ అడుగుతుంది. ఇవ్వండి 600 రూపాయలు కూలి అండి. మీరు వచ్చిన తర్వాత 40 రూపాయలు పామాయిల్ ప్యాకెట్ 120 రూపాయలు అయింది. అయిందా అవలేదా? 50 రూపాయలు కందిపప్పు ఇవాళ 250 రూపాయలు అయింది. అయిందా అవలేదా? అంటే ధరలన్నీ పెరిగితే మా కూలి తగ్గితవా? అంటే కూలీలను కూడా బతికించలేనటువంటి మోడీ నువ్వు ఉంటావు అవసరం అని చెప్పి మన కూలీలు ఇప్పుడు అడుగుతా ఉన్నాం. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే ఈ మోడీ అనేవాడు ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మీరు అందరూ కూడా ఐక్యంగా అవసరమైతే ఇప్పుడు పనికెట్టి వస్తున్నాం. ఇందాక అమ్మ మాట్లాడుతుంది ఏమనంటే, అయ్యా ఇంటికి పోతాం, ఫోటోలు తొందరగా తీస్తే గబగబ మీటింగ్ చెప్పండి వెళ్ళిపోతాం అంటుంది. సంతోషం, ఎందుకంటే మీరు పొద్దున ఎప్పుడో వచ్చారు, బాధలో ఉన్నారు, పని చేశారు. ఇప్పుడు ఫోటో దిగాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటే వండుకోవాలి, తినాలి. దీనికి మేమేమి అంటారా? కానీ మేమేమంటున్నాం అంటే ఇలాంటి అవసరమైనప్పుడు మీరు అందరు రాకపోతే గవర్నమెంట్ ఎవరు అడగాల? మీకు గుర్తుండుంటే బేతపల్లి ఉన్నారు ఇక్కడ, అడగండి. డబ్బులు తక్కువ వస్తే పని చూపించకపోతే ఎండిఓని గ్రామ పంచాయతీ ఆఫీసులో పెట్టి తాళం వేసినావా లేదా? బేతపల్లి చెప్పాలా ఏమా? ఎండిఓ గారు లోపల పెట్టి తాళం వేసినావా లేదా? అడగాలమ్మా.